శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మే 10వ తారీఖు 2024 స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపించుకోవాలి. ఈ లక్ష్మీ కుబేర హోమం ఎవరికి ఉపయోగపడుతుంది? డబ్బులు అప్పుగా ఉన్నటువంటి వారికి ఉపయోగపడుతుంది. అప్పులు చేసి మొత్తం రుణ బాధలలో ఇరుక్కున్నటువంటి వారికి లక్ష్మీ కుబేర హోమం ఉపయోగపడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవిని ఆహ్వానించుకుంటారు, డబ్బు సంపాదించే మార్గాన్ని పెరుగుతుంది కాబట్టి. తర్వాత వ్యాపారాలలో విపరీతమైనటువంటి నష్టాలతో వాళ్ళ వ్యాపారాలు తీసేసే కాడికి వచ్చినటువంటి వారికి లక్ష్మీ కుబేర హోమం ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో కష్టపడి చదివినా కూడా ఉద్యోగం దగ్గరగా వచ్చి మిస్ అయిపోతుందంటే లక్ష్మీ కుబేర హోమం ఉపయోగపడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి, మీ ఉద్యోగం చేస్తే లక్ష్మీదేవి వస్తుంది, అంటే డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బు సంపాదించడానికి ఫస్ట్ ఉద్యోగం సంపాదించాలి, అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలాగా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుందండి. ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటే ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంట్లో ఏదో ఒక మార్పు జరుగుతుంది. అంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉండవండి. కాబట్టి పేరున తెలియజేస్తున్నాను, ఒక 3 నెలల వ్యవధిలోనే మీ యొక్క ఫ్యామిలీలో డబ్బు సంపాదన మార్గాలు ఆటోమేటిక్గా వచ్చి పడతాయి. సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలు అనుకున్న దానికంటే మించి జరుగుతుంటాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తారు. ఎంత చెట్టుకు అంతేకాలండి. ఉన్న స్థాయిలో ఎవరున్నారో దానికంటే ఒక 4-5-10 రెట్లు పెరుగుతుంది. డెవలప్మెంట్ అనేది వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయి. చక్కగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మే 10, 2024 లక్ష్మీ కుబేర హోమం అనేది జరిపించండి. ఆ రోజు మీరు 72 గంటల పాటు అఖండ దీపాన్ని ఇంట్లో వెలిగించాలి. అది ఎలా వెలిగించాలి, ఏ టైంలో వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అనేది కూడా మీరు మన ఆఫీసు నంబర్లకు కాల్ చేసి ఆ లక్ష్మీ కుబేర హోమాన్ని బుక్ చేసుకున్న తర్వాత ఆ స్లాట్ అనేది ఇస్తారు మీకు. అప్పుడు తప్పకుండా మీరు ఆ దీపారాధన 72 గంటల పాటు దీపారాధన చేసి అమ్మవారి ధనలక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సర్వే జనా